పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో దీని యొక్క అప్గ్రేడేషన్ అంటే ఒక మోడర్న్ టెక్నాలజీని చైనా ఇవ్వబోతున్నట్టుగా ఒక వార్త. సో ఇది ఒక ఫేక్ న్యూస్ అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు. అలాగే చైనా వాళ్ళు పాకిస్తాన్కి 5th జనరేషన్ యుద్ధ విమానాలు ఇవ్వబోతున్నారు. అంటే అడుక్కు తినే ఒక దేశము, రూపాయి సంపాదన లేదు, వాళ్లకు ఇంత వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చైనా వాడు ఎందుకు ఇలాంటి ఒక ఫైటర్ జెట్టును ఇస్తాడు? మరి ఇది కూడా ఫేక్ న్యూసా అంటే వార్తలు అంటే ఐరన్ బ్రదర్హుడ్ బిట్వీన్ చైనా పాకిస్తాన్ పూర్తిగా బలహీన పడిపోయింది. అంటే చైనా వాడికి జ్ఞానము వచ్చిందా? మొన్న అమెరికా నుంచి ఒక వార్త, ఇందులో ఏంటంటే ఇక భారత్ యొక్క వైఖరి పూర్తిగా మారిపోయింది. అంటే ఇఫ్ యూ బ్లీడ్ మీ, ఇఫ్ యూ బ్లీడ్ ఇండియా, వీ విల్ బ్లీడ్ యూ టూ. ఇది మొన్న మన ప్రధానమంత్రి రాజస్థాన్లో భూజ్ అనబడే ఒక ప్రాంతంలో ఇచ్చిన ప్రకటన. అంటే బ్లడ్ ఫార్ బ్లడ్, నువ్వు రక్తాన్ని చూడాలి అనుకుంటే నేను కూడా నీ రక్తాన్ని చూస్తాను. సో పాలసీ మ్యాటర్స్లో ఒక మేజర్ షిఫ్ట్ను ఇవాళ భారత్ చూడబోతుంది. గాంధీ పుట్టిన దేశం, ఎప్పుడు మేము శాంతినే కోరుకుంటాము. సో ఇలా మాట్లాడే ఒక దేశము, నువ్వు రక్తాన్ని చూడాలి అనుకుంటే నేను కూడా నీ రక్తాన్ని చూస్తాను అని చెప్పడము ఇవాళ ఒక మేజర్ షిఫ్ట్గా అందరూ చూస్తున్నారు. ఇది అమెరికా వాడు తన యాన్యువల్ రిపోర్ట్లో, అంటే డిఫెన్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటారు చూసారా, అందులో వాడు చెప్తున్నాడు ఇక వీళ్ళు తగ్గరు, ఇక వీళ్ళు ఆగరు. ఒకవేళ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని నమ్ముకుంటే పాకిస్తాన్ మీద ఇంకా కూడా ఆపరేషన్ సింధూర్ లాంటి దాడులు ఎన్నో ఉంటాయి అని చెప్పి అమెరికా వాడు చెప్పడం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతో ఇదంతా ఆలోచించిన చైనా వాళ్ళు ఒక స్వాట్ అనాలిసిస్ చేస్తారు కదా. సో అందులో ఓడిపోయేవాడు బలహీనుడు, వీడికి మీరు ఎంత సపోర్ట్ చేసినా ఏదో ఒక స్టేజ్లో వాడితో కలిసి మీరు కూడా మునిగిపోతారు. ఇది చైనాకు తెలియదా? చాలా పెద్ద దేశము, జీడిపిలో మీకు 2nd పొజిషన్లో ఉండే ఒక దేశము, వాళ్ళు ఇవంతా ఆలోచించరా? పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క థింక్ ట్యాంక్ ఈ విషయంగా వాళ్ళ వైఖరి ఏమిటి అంటే మెల్లమెల్లగా పాకిస్తాన్లో తమ ప్రాజెక్టులను అంతా కూడా వైండప్ చెయ్యాలి అని చెప్పి చైనా వాళ్ళు భావిస్తున్నారు. అంటే ఇది ఆల్రెడీ లడాక్ వద్ద డీఎస్కలేషన్ జరిగింది. భారత్తో మాకు స్నేహము చాలా ముఖ్యము వాళ్ళు మొన్న మాస్కో నుంచి చేసిన ప్రకటన. ఇది చేసిన తర్వాత కూడా చైనా వాడు పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్గా ఉంటాడు ఆలోచించండి. దీనికి మెయిన్ రీజన్ ఏంటి? చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, అలాగే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, 60 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు. ఒక్కసారిగా ఈ ప్రాజెక్టులనంతా ఆపేస్తే చైనా పరిస్థితి ఏంటి? చైనా ప్రజలు మీకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఓకే జైళ్ళలో పెడతారు, కానీ చైనాలోని కమ్యూనిస్టు పార్టీ గవర్నమెంట్ వాళ్ళకి ఎంత చెడ్డ పేరు, ప్రపంచ స్థాయిలో ఎలాంటి ప్రచారం జరుగుతుంది. సో ఇదంతా ఆలోచించి పాకిస్తాన్ నుంచి దూరంగా ఉండడమే మనకు మంచిది అని చెప్పి ఇవాళ చైనా వాళ్ళు భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే వీళ్ళ మధ్య ఒక మేజర్ బ్రేకప్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇందులో చాలా కీలకమైన అంశం ఏమిటి అంటే పాకిస్తాన్ వాడు మీకు భారత్తో ఒక కన్వెన్షనల్ వార్ఫేర్ అనేది చెయ్యలేడు. ఆల్రెడీ ట్రై చేశాడు, PL-15 లిటరల్గా దొరికిపోయింది, పోయిన వీడియోలో మాట్లాడాము. ఇలా చైనా వాడి అసెట్స్ అంతా కూడా భారత్ ముందు ఎక్స్పోజ్ అయిపోతే, అంటే మీరు భారత్ను రెచ్చగొడుతున్నారండి. ఎంతలా రెచ్చగొడుతున్నారు అంటే ఏకంగా ఇవాళ రష్యాతో మాట్లాడి S-500 అనబడే మీకు అసాధారణమైన ఒక ఆయుధాన్ని భారత్లోనే ప్రొడ్యూస్ చేద్దాము అని చెప్పి వీళ్ళు ఇద్దరు భావిస్తున్నట్టు వార్తలు. ఒకవేళ ఇది నిజమయ్యింది, రేపు S-500 భారత్లోనే మీకు రెడీ అయితే చైనా కాదు, అమెరికా కాదు, ఎవరు ఏం చేయగలరు?
సో ఎవరు మనల్ని ఆపలేరు. అలాంటప్పుడు మీకు గ్లోబల్ సౌత్ అని మాట్లాడుతున్న భారత్ గ్లోబల్ సౌత్లో లీడర్షిప్ అన్నప్పుడు అక్కడ చైనా ఉండదు, భారతే నిలబడుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నాను? నువ్వు పాకిస్తాన్ని నమ్ముకుంటున్నావు. పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశం. సో ఇప్పుడు ఆ తీవ్రవాదులను కాపాడాలి. యునైటెడ్ నేషన్స్ వేదికలో కూడా కరుడుగట్టిన తీవ్రవాదులను చైనా వాడే కాపాడుతూ ఉంటాడు. అంటే గ్లోబల్ సౌత్లో చైనా కూడా ఒక తీవ్రవాద దేశమే కదా. ఇప్పుడు మోదీ ఏమంటున్నారు? మేము తీవ్రవాదాన్ని పాకిస్తాన్ని విడిగా చూసాము, ఇక మీదట మా వైఖరిలో వచ్చిన మార్పు ఏమిటి? పాకిస్తాన్ నుంచి వస్తున్న తీవ్రవాదులు, ఆ తీవ్రవాదులు వాళ్ళ స్పాన్సరర్స్ అంటే పాకిస్తాన్, ఇద్దరు మాకు సమానమే. మా దేశం మీద దాడి జరిగితే మేము పాకిస్తాన్ మీద దాడులు చేస్తాము. సో ఇది న్యూ ఇండియా తీసుకున్న ఒక అతి ముఖ్యమైన పాలసీ షిఫ్ట్. అంటే మన టార్గెట్ అంతా పాకిస్తాన్ మీదే ఉంటుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ పూర్తిగా చైనా మీదే నమ్మకాన్ని పెట్టుకోవాలి. అంటే చైనా వాడే ఇరుక్కుపోతాడు. మోరవర్ చూడండి, పాకిస్తాన్ అంటేనే జిత్తుల మారితనం. అమెరికా వాడి వద్ద ఆర్థిక సహాయం తీసుకుంటూనే ఉంటాడు, వాళ్ళకి కావలసిన తీవ్రవాదులను సప్లై చేస్తూనే ఉంటాడు, అదే అమెరికాను తిడుతూనే ఉంటాడు. వాడికి సిగ్గు శరం ఉండదు, వింటూనే ఉంటాడు. ఇప్పుడు చైనా పరిస్థితి కూడా అదే అయిపోతుందా? ఎందుకంటే ఈ షాబాజ్ షరీఫ్, అసీం మునీర్ వీళ్ళు టర్కీ వెళ్ళారు. ఈ టర్కీలో ఏం జరిగింది అంటే చైనా వాడి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సరిగ్గా పనిచేయడం లేదు. HQ-9 వాళ్ళు అలా భారత్ వద్ద దొరికిపోయారు. కాబట్టి వాళ్ళది చాలా చాలా చీప్గా ఉంది, మీరు మాకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవ్వండి అని చెప్పి వీళ్ళు ఇద్దరూ కూడా స్టూపిడ్ జోకర్స్. సో వీళ్ళు టర్కీలో ఎర్దోగాన్ని అడిగినట్టుగా వార్తలు. మరి చైనా వాడికి ఎలా ఉంటుంది? నువ్వే నా సర్వము, నువ్వే నా బాసు, నువ్వే నా మాస్టర్, నువ్వు ఏం చెప్తే అది చేస్తానని ఇంతకాలము కళ్ళబొల్లి కబుర్లు చెప్పి సడన్గా చైనా ఆయుధాలు వేస్ట్, మీరు ఇవ్వండి అని చెప్పి టర్కీని అడిగితే చైనా వాడికి ఎలా ఉంటుంది? సో ఇదంతా గమనించి వీళ్ళు నమ్మదగిన ఏలీ కాదు. అమెరికా వాళ్ళు ఇదే అన్నారు, ఇవాళ చైనా వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. కానీ పాకిస్తాన్తో వీళ్ళకు ఉండే పని మెయిన్ తీవ్రవాదం. కాబట్టి దీన్ని పెట్టుకొని వీళ్ళు వాడి నుంచి దూరం అవ్వలేకపోతున్నారు. కానీ ఇందులో ఈ బార్గెనింగ్లో భారత్ లాంటి ఒక పవర్ఫుల్ కంట్రీ, ఒక అతిపెద్ద మార్కెట్, దీని నుంచి వీళ్ళు దూరం అయిపోతున్నారు. దీనిని ఇవాళ అమెరికా వాడు, చైనా వాడు గమనించి ఆల్రెడీ టర్కీ వాడికి అర్థమయ్యింది, పాకిస్తాన్కి సపోర్ట్గా ఉంటే భారత్ మనతో ఎటువంటి ఒప్పందాలు పెట్టుకోరు, వాళ్ళ సినిమా షూటింగ్లు జరగవు, టూరిజం అనేది ఆగిపోతుంది. బాయ్కాట్ టర్కీ అని ఒక మేజర్ క్యాంపెయిన్ ఈ భారతీయులు మొదలుపెట్టారు. ఇది తీవ్ర స్థాయిలో మనల్ని ఇబ్బంది పెడుతుంది. టర్కీ వాడికి అర్థమైంది. ఇవాళ చైనా వాడు తెలిసినా కూడా నేను పాకిస్తాన్తో ఉన్నాను అంటే భారత్ టోటల్గా చైనాను కట్ ఆఫ్ చేసేస్తుంది. సో అమెరికాను కూడా వీళ్ళు లెక్క చేయడం లేదు. ఇలాంటప్పుడు భారత్ కావాలా పాకిస్తాన్ కావాలా అని ఆలోచిస్తే 100% మనం భారత్తో ఉంటేనే సేఫ్, వాళ్ళతో మంచి వ్యాపారాలు చేసుకోవచ్చు, అలాగే మనం కొత్త కొత్త ఒప్పందాలు కూడా అక్కడ మనకు నెరవేరుతాయి. అదే పాకిస్తాన్తో ఉంటే రేపు మనకు జరిగేది ఏమీ లేదు, తీవ్ర స్థాయిలో నష్టము మాత్రమే. అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ వచ్చింది అనుకోండి ఇండియాకి పాకిస్తాన్కి, మనం ఏం చేస్తామండి? ముందు POKని టార్గెట్ చేస్తాం, POKలో ఉండే పాకిస్తాన్ సైనికులను తరిమివేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా POKలో ఉండే చైనా ప్రాజెక్టులు, అది గ్వాదార్ పోర్ట్ అనండి, వాడి యొక్క హైవేస్ అనండి, మీకు టోటల్గా ఆగిపోతుంది కదా. అప్పుడు వాడికి జరిగే నష్టము POK భారత్ చేతికి వచ్చేస్తుంది. ఆ వాఘా బార్డర్ అనేది మీకు ఆఫ్ఘనిస్తాన్ చేతికి వెళ్ళిపోతుంది. ఇంకొక వైపు బలూచిస్తాన్, అటువైపు తెహ్రీక్ తాలిబాన్. ఇలా చూస్తే పాకిస్తాన్తో కలిసి ఉంటే మనకు నష్టమే తప్ప రూపాయి ప్రయోజనము ఉండదు అని చెప్పి చైనా వాడు క్లియర్గా అర్థం చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి చైనాకు పాకిస్తాన్కి మధ్య ఉండే ఈ బ్రేకప్
పూర్తి స్థాయిలో ఉండదండి. మెల్లమెల్లగా వాళ్ళు కట్ ఆఫ్ చేసుకుంటారు, ఎందుకంటే ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి ఉన్నారు కాబట్టి. మరి ఈ బ్రేకప్ను మీరు ఎలా చూస్తున్నారు? ఇది భారత్కు అడ్వాంటేజియస్ సిచ్యువేషన్ అని మీకు అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.